ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. వీడియో ఎండింగ్లో ఈ గుడికి సంబంధించిన ఫొటోస్ అటాచ్ చేశాను, చూడండి. లాస్ట్ వీడియోలో బోధన్ వెళ్ళాము అని చెప్పాను కదా, అదే వీడియోలో మరమరాలు, అదేనండి పేలాలు, బొరుగులు అంటాము కదా, అవి బట్టీలో ఎలా చేస్తారో చూపించాను కదా. నెక్స్ట్ అక్కడి నుంచి బోధన్లో ఉన్న చక్రేశ్వర ఆలయానికి వచ్చాము. బోధన్ నిజామాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, అయోధ్య, కాశీ, కంచి మొదలైన 7 ముక్తిధామాలను దర్శించుకోలేని వాళ్ళు ఏకచక్రాపురంలో ఒకరోజు ఉంటే ఈ సప్తమోక్షదాయక పట్టణాలను దర్శించిన ఫలితం కలుగుతుందట. పరశురాముడు, పాండవులు నడయాడిన ప్రాంతంగా చెప్పే ఈ ఏకచక్రాపురమే నేటి బోధన్. నాడు పరశురాముడు అక్కడ ప్రతిష్ఠించిన శివలింగమే నేటి ఏకచక్రేశ్వరుడు. మహాభారతంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్లిన ప్రాంతాల్లో ఏకచక్రాపురం ఒకటి. ఆ సమయంలో ఈ ప్రాంతంలో బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎప్పటికప్పుడు ఊరిపై దాడి చేసి దొరికిన మనుషులను, పశువులను ఆరగించేసేవాడు. ఆ దాడులకు భయపడిన ప్రజలు రోజు కొంత ఆహారంతో పాటు ఒక మనిషిని కూడా అతని వద్దకు పంపించేందుకు ఒప్పించారు. అప్పుడు శాండిల్యముని ఏకచక్రపురాన్ని బకాసురుడి బారి నుంచి రక్షించాల్సిందిగా ఆ పరమేశ్వరుడిని కోసం తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై త్వరలోనే బకాసురుడు అంతమవుతాడని చెప్పాడట. ఆ తర్వాత వనవాసంలో భాగంగా పాండవులు ఇక్కడికి రావడం, భీముడు బకాసురుడి వద్దకు వెళ్లి సంహరించడం జరిగాయి. అలా పాండవులు కొన్నాళ్ల పాటు గడిపిన ఏకచక్రాపురం నిజామాబాద్లోని బోధన్ పట్టణమేనట. ద్వాపర యుగం నాటి ఏకచక్రపురమే నేటి బోధన్ అని నిర్ధారించడానికి 3 ఆధారాలను మహాభారతంలోని ఏకచక్ర మహత్యంలోని 5 అధ్యాయాల్లో పేర్కొన్నారు. ఇందులో ప్రస్తావించిన భౌగోళిక ఆధారాలు హరిద్రా నది, మంజీరా, పాండవులు స్నానమాచరించిన పాండు తీర్థం అంటే పాండు చెరువు, చక్ర తీర్థం చెక్కి చెరువు బోధన్లోనే ఉన్నాయి. అందుకే నాటి ఏకచక్రాపురమే నేటి బోధన్ అని అంటారు. క్షత్రియ వంశ సంహారానికి నడుం బిగించిన పరశురాముడు 21 సార్లు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఏకచక్ర మహత్యం చెబుతుంది. పరమేశ్వరుడి భక్తుడైన పరశురాముడు తాను ఎక్కడికి వెళ్ళినా శివాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఏకచక్రపురాన్ని సందర్శించిన పరశురాముడు ప్రస్తుతం చెక్కి చెరువుగా పిలిచే ప్రాంతంలోనే గడిపాడట. తరువాత రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడట. అదే దేవాలయంలో శాండిల్యముని బకాసురుడి బారి నుంచి ఏకచక్రపురాన్ని కాపాడాల్సిందిగా పరమశివుడి కోసం తపస్సు చేశాడట. అంతేకాదు, ఇదే శివాలయంలో ఆ ముని నిత్యం పూజలు, అభిషేకాలు చేసేవారని శివలీలామృత గ్రంథం చెబుతోంది. అలా త్రేతాయుగంలో పరశురాముడు నిర్మించినట్టు చెప్పే రామలింగేశ్వరాలయం కాలక్రమంలో మట్టితో కప్పబడిపోయింది. 1959 ఫిబ్రవరిలో ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఆలయం బయల్పడింది. 4 వైపులా ద్వారాలతో మండపం రూపంలో బయల్పడిన ఈ ఆలయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందులో 4 రాతి స్తంభాలు, పైన రాతి కప్పు, మధ్యలో శివలింగం ఉన్నాయి. ఏకచక్రపురంలో వెలసిన ఆలయం కాబట్టి అప్పటి నుంచి దీన్ని శ్రీ చక్రేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి 4 వైపులా అభిషేకం చేసే అవకాశం ఉండడం ఒక విశేషమైతే, పశ్చిమాభిముఖ లింగం ఉండడం ఇంకొక విశేషం. ఇది చాలా అరుదు. దీన్ని నిత్యం పూజిస్తే ఆ ప్రాంతంలో ధనధాన్యాలకి లోటుండదని శివపురాణం చెబుతోంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంది, చూస్తున్నారు కదా. మొత్తానికి అది అండి ఈ ఆలయం యొక్క చరిత్ర. శివాలయంలో దర్శనం చేసుకున్నాక పక్కనే రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడి కూడా ఉంది. ఇప్పుడు అక్కడికే వచ్చాము. ఇది లోపల అమ్మవారి మూల విరాట్టు. నెక్స్ట్ ఇక్కడి నుంచి జానకంపేటలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.